హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం నేను ఒక ఇండస్ట్రియల్ టూర్ చేశానండి. అదేంటంటే శ్రీ లలిత ప్లైవుడ్ ఇండస్ట్రీస్, జంగారెడ్డిగూడెం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందండి. ఫర్నిచర్ తయారీ విధానంలోనూ, ఇళ్లలో జరిగే వుడ్ వర్క్ కానివ్వండి, వాటిల్లో ఉపయోగించే మెయిన్ ప్లైవుడ్ షీట్స్ అన్నీ ఇక్కడ తయారవుతూ ఉంటాయి. అవి ఎలా తయారు చేస్తారో, వాటిలో వాడే ముడి పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో అవన్నీ ఎండి సూర్యకిరణ్ గారిని అడిగి తెలుసుకుందామండి. ఆయన 10 ఇయర్స్ పాటు యూకేలో వర్క్ చేసి ఇండియా వచ్చేశారు. స్వగ్రామమైన జంగారెడ్డిగూడెంలో తనతో పాటు ఒక 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉండే ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలని ఆలోచనతోటి ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. నేను అడగగానే నా ఛానల్ చిన్నదా పెద్ద అని ఆలోచించకుండా వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి తనే దగ్గరుండి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎండి సూర్యకిరణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామా? చుట్టూ పచ్చని పొలాల మధ్య వారి సొంత స్థలంలో ఈ ఫ్యాక్టరీ నెలకొల్పబడిందండి. జంగారెడ్డిగూడెం నుండి నాగల్గూడెం వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఇది పొల్యూషన్ ఫ్రీ అండి. కెమికల్ పొల్యూషన్ ఏమీ ఉండదు. మనము బాయిలర్లో యూస్ చేసే ఆ వుడ్కి సంబంధించిన పొగ తప్ప ఇంకే పొల్యూషన్ ఉండదు. వివరాలన్నీ మనం ఎండి గారిని అడిగి తెలుసుకుందాం. లలిత ప్లైవుడ్ ఎండి సూర్యకిరణ్ గారు ఉన్నారండి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్, గుడ్ ఈవినింగ్. ఈ ప్రాసెస్ ఏంటో నాకు వివరిస్తారండి మీరు? ఎలా ఇదంతా ఎలా తయారవుతుందని? మనకి యాక్చువల్గా ఈ ప్రాసెస్ బాయిలర్తో స్టార్ట్ అవుతుందండి. బాయిలర్ ఈజ్ నథింగ్ బట్ లైక్ అవర్ హార్ట్. ఓకే. విత్ బాయిలర్ వీ విల్ జనరేట్ ది హీట్ అండి. లైక్ ఇట్స్ 15 కిలో క్యాలరీ బాయిలర్. ఇది వుడ్ ఫైర్ అండి. వుడ్ ఫైర్తో వర్క్ చేస్తుంది. థర్మిక్ ఫ్లూయిడ్ కంప్లీట్ రన్ అవుద్ది. ఇన్ అండ్ అవుట్. ఇన్లెట్ ఒకటి, అవుట్లెట్ ఉంటుంది. ఆ ఇన్లెట్తో మనకి స్టీమ్ ఇన్సైడ్ హీటింగ్ అవుతుంది. 160 degrees టెంపరేచర్లో మనం బాయిల్ చేస్తాం ఆయిల్ని. ఆ ఆయిల్తోనే మనకి ప్రాసెస్ మొత్తం నడుస్తుంది. ఓకే, ఒకసారి అదంతా చూస్తూ మాట్లాడదామండి మనం. అలాగేనండి. ఇది ఆయిల్ బాయిలర్ అండి. మనకి ఇది వచ్చి థర్మెక్స్ కంపెనీ, చాలా మంచి బ్రాండ్. ఇది వచ్చి 15 lakh కిలో క్యాలరీస్. ఇది నడిచేది మామూలుగా మనకి వుడ్ ఫైర్ వుడ్ వచ్చి వుడ్ అండి. దాని సోర్స్ మీకు ఇన్లెట్ అవుట్లెట్ ఉన్నాయి. అవి వెళ్ళేది ఇన్లెట్ ఒకటి, అవుట్లెట్ ఒకటి. థర్మిక్ ఫ్లూయిడ్ ఫ్లో అవుతూ ఉంటుంది ఈ పైప్ లైన్ మొత్తం. దాని త్రూయే మొత్తం మిషనరీ కంప్లీట్ హీటింగ్ ప్రాసెస్ మొత్తం దీంతోనే అవుద్ది. యాక్చువల్గా ఇది 160 degrees నుంచి 170 degreesలో పాస్ అవుతూ ఉంటుంది టెంపరేచర్ థర్మిక్ ఫ్లూయిడ్లో. మొత్తం డ్రయర్ ఇది వచ్చి, ఈ డ్రయర్లో కూడా అంతే కంప్లీట్ దాంతోనే పనిచేస్తుంది. ఇంకా ఇది వచ్చి మనకి కోర్ అండి. మనం చెప్పాను కదా ఇందాక యూపీ నుంచి వస్తుందని. ఇది రెడ్ కలర్లో ఉంటుంది, రెడ్ కోర్. ఇది వచ్చి కోర్ డ్రయర్ అండి. ఇందులో ఉన్న కంప్లీట్ మాయిశ్చర్ కంటెంట్ మొత్తం ఇందులోంచి ఇటు నుంచి పాస్ అయ్యి, ఇది కంప్లీట్ 4 ఛాంబర్స్ ఉంటాయి. ఛాంబర్స్ త్రూ పాస్ అవుతుంది అది. ఇందులో మనకు వచ్చి 130 to 140 degreesలో హాట్ ఎయిర్ పాస్ అవుద్ది. ఇందులో ఉన్న కంప్లీట్ మాయిశ్చర్ కంటెంట్ తీసేసి కంప్లీట్ డ్రై కోర్ బయటకు వస్తుంది అనమాట. ఇది వచ్చి త్రూ ఎంతసేపు పడుతుందండి? ఇది వచ్చి ఒక లైన్ పాస్ అవ్వడానికి ఆల్మోస్ట్ 15 minutes పడుతుందండి. ఇది అడ్జస్టబుల్ స్పీడ్ అన్నది. మన కోర్ కండిషన్ బట్టి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం చైన్ స్పీడ్ అన్నది. ఓకే. ఇది వచ్చి యువతలకి కంప్లీట్ కోర్ డ్రై కోర్ అనమాట. ఇది వీళ్ళు ఇక్కడ గ్రేడింగ్ చేసుకుంటారు, ఫేస్ కోర్ అని అలా అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇది గ్లూ స్ప్రెడర్ అండి. ఇందులో కంప్లీట్ గ్లూ మిక్స్ చేసుకుని దీంట్లో పోస్తారు. ఈ రబ్బర్ చూసారా, ఈ 2 రోల్ అవుతా ఉన్నాయి కదా, దీంతో మనకి ఇక్కడ కంపోజింగ్ చేస్తున్నారు. ఒక లైన్ మీకు ఆల్టర్నేటివ్ అనమాట. ఇప్పుడు సపోజ్ 18 mm ఉందంటే మనకి 11 layers పడతాయి. అందులో 6 layers గ్లూ లైన్, 5 layers నాన్ గ్లూ అనమాట.
ఇది వచ్చి కంప్లీట్ 18 mm కంపోజింగ్. 18 ఎంఎంకి మీకు 11 లేయర్స్ ఉంటాయి. 11 లేయర్స్ ప్లస్ 2 ఫేసెస్. టోటల్ 13 13 లేయర్ ప్లే అంటారు. 13 అంటే కింద ఒక ఫేస్ పైన ఒక ఫేస్, అది వచ్చి గర్జన్ ఫేస్. అది గ్లూ తయారు చేస్తున్నారు. దాన్ని మిక్స్ చేసుకుని అందులో టర్మైట్ ఫ్రీ అన్నమాట. అందులో మిక్స్ చేసి మనం గ్లూ స్ప్రెడర్లో పెడతారు. టర్మైట్ ఫ్రీ, మనకి ఎటువంటి చెదలు అలాంటివి రాకుండా అందులోనే మిక్స్ చేసి ఈ గ్లూలో తయారు చేస్తారు. ఇది కూడా అది కంపోజింగ్. ఇది అయిపోయాక అప్పర్ ఫేస్ అన్నమాట. ఇది దాని మీద ఒక ఫేస్, తర్వాత అల్యూమినియం ప్లేట్ వేస్తారు దాని మీద. అలాగే అట్ ఏ టైమ్ 10 షీట్స్ కంపోజ్ చేస్తారు. చేసి ఇది హైడ్రాలిక్ ప్రెస్ అండి. ఇది వచ్చి అంబికా ప్రెస్. ఇది చాలా మంచి క్వాలిటీ. ఇది అట్ ఏ టైమ్ 10 షీట్స్ రెడీ అవుతాయి అన్నమాట. ఇది వచ్చి టైమింగ్ ఉంటుంది. కంట్రోల్ ప్యానల్లో టైమింగ్ ఆటోమేటిక్ అన్నమాట. మనం టైం సెట్ చేస్తే వితిన్ 20 minutes ఒక లోడ్ అవుతుంది. అంటే 18 mm. అదే వేరియేషన్ బట్టి ఉంటుంది, థిక్నెస్ని బట్టి టైం సెట్ చేసుకుంటాం. ఇది ఎంత హీట్ ఉండాలండి? ఇది ఇక్కడ వచ్చి మనకి అది 18 mmకి అయితే అప్ టు 130 to 140 degrees ఉంటుంది. అదే థిక్నెస్ తగ్గే కొద్ది టెంపరేచర్ తగ్గుద్ది అనమాట. ఇది అన్లోడింగ్ అనమాట. ఈ సిజర్ లిఫ్ట్స్ అనమాట. అయిపోయింది, వాళ్ళు అన్లోడ్ చేస్తున్నారు. ఇది కొద్దిగా థర్మిక్ గ్లౌసెస్ వేసుకొని అన్లోడ్ చేస్తారు, ఎందుకంటే చాలా హీట్ ఉంటుంది. దీన్ని తర్వాత ఈ ప్లేట్స్ పక్కకు పెట్టుకుని అందులో పెట్టుకుంటారు. ఇది వచ్చి డీడీసా మిషన్ అండి, ఆటోమేటిక్. 8x4 అండి. 8x4. అంటే ఫిక్స్డ్ సైజ్. అది ఫిక్స్డ్ సైజ్ 8x4. మనం జనరల్గా ఎక్కువ 8x4లో చేస్తాము. వన్స్ 8 feetది కట్ చేసుకున్నాక మళ్ళీ 4కి సెట్ చేసుకుని ఆటోమేటిక్ అన్నమాట. చాలా ఫాస్ట్ ఉంటుంది ఇది కూడా. ఇదైతే మాన్యువల్ శాండింగ్ అండి. సో యాక్చువల్గా ఆటోమేటిక్ పెట్టవచ్చు, కానీ ఆటోమేటిక్ కన్నా ఈ స్కిల్డ్ వర్కర్స్ అండి వీళ్ళంతా చాలా ఫాస్ట్గా చేస్తారు. వీళ్ళు 1 hourకి వచ్చి ఆల్మోస్ట్ 20 to 30 షీట్స్ శాండింగ్ చేసేస్తాడు. చాలా నీట్గా వస్తుంది. తర్వాత ఇది డిప్పింగ్ అంటారు. ఇది మాన్యువల్ అనండి. 50 మంది ఉంటారండి వర్కర్స్. అరౌండ్ 30 to 40 స్టార్టింగ్ కాబట్టి అండి. డిప్పింగ్ అయిపోతే అయిపోయినట్టండి. ఇది డిప్పింగ్ అయిపోయాక ఒకసారి స్టీల్ బ్రష్ ఉంటుంది, దాంతో మొత్తం నీట్గా ఫినిష్ చేసుకుని ఇంకా స్టాంపింగ్ ఉంటుంది. స్టాంపింగ్ అంటే బ్రాండ్స్ అండి. మనం వచ్చి 4 brands చేస్తాం. లలిత ప్లై, ఇటాలియన్ ప్లై, గ్రీక్ ప్లై అండ్ మియామి అండి. 4 brands మెయింటైన్ చేస్తాం. మన మెయిన్ బ్రాండ్ వచ్చి లలిత అండి, మన ఓన్ బ్రాండ్. అది స్టీల్ బ్రష్ అన్నమాట. వన్స్ అది డ్రై అయిపోయాక దాని మీద లైట్గా చిన్నది యాష్ లాగా ఉంటుంది, అది మొత్తం నీట్గా అయిపోద్ది. ఇది రెడీ ఫర్ ప్రింటింగ్ అన్నమాట. వీటిని స్టాక్ చేసుకుంటారు. ఆర్డర్ ఉన్నప్పుడు ప్రింట్ చేసుకొని పంపించేస్తారు. అది కస్టమర్ చాయిస్. సపోజ్ మనం రాజమండ్రి ఉంది, ఒక 3-4 కస్టమర్స్కి ఇస్తాము అలా అనమాట. వాళ్ళకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్, అంటే మనం మెయింటైన్ చేసే బ్రాండ్స్ 4 వాళ్ళ చాయిస్ ప్రకారం వేస్తాం అన్నమాట. ఇదంతా లోడింగ్ ఏరియా అండి. లోడింగ్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సూర్య గారు, నాకు చాలా ఓపికగా అన్ని వివరించినందుకు. ఆల్ ది బెస్ట్ అండి. మీ ఫ్యాక్టరీ మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ఇట్స్ మై ప్లెజర్ శ్రీధర్ గారు. మీరు చాలా టైం తీసుకుని అలాంటి ఫ్యాక్టరీని మొత్తం జనాలందరికీ
యా, పరిచయం చేసి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండిందండి దీని గురించి తెలుసుకొని జనాన్ని చెప్పాలని. అదే సో మీరు ఓపిక్గా ఏం వివరించారు. లేదు శ్రీధర్ గారు, ఇది జనరల్గా కస్టమర్స్కి ఏముంటుందంటే రెడ్ కోర్ ప్లస్ యూపీ అది అంటే తెలియదండి, వాళ్ళకి ఈవెన్ అదే నాకు కూడా తెలియదు. గ్రేట్ క్వాలిటీ అనుకుంటారు. యాక్చువల్గా ఇది ప్రాసెస్ ఈవెన్ సెంచరీ వాళ్ళు చేసిన, గ్రీన్ ప్లై వాళ్ళు చేసిన అదే ఇదే ప్రాసెస్ చేస్తారు. ఈవెన్ మనం వాళ్ళకన్నా బెటర్ క్వాలిటీ చేస్తాము. ఈవెన్ వాళ్ళు కూడా ఇలా సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు. మనం స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాము, మనం వాళ్ళకన్నా చాలా బెటర్ క్వాలిటీ ఇస్తాం. ఎందుకంటే మనం మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే క్వాలిటీ స్పీక్స్ అండి. అంతే కదండి. ఎక్కడ నేను డబ్బుల గురించి ఎప్పుడు డిస్కస్ చేయను సార్. మా కస్టమర్కి ఒకటే మాట, మీరు వాడి అప్పుడే రేట్ డిసైడ్ చేయండి అని నేనే చెప్తాను. వాళ్ళు 100% రిపీటెడ్ కస్టమర్సే నాకు ఎక్కువ. అదే కదండి, మంచి బ్రాండ్ మనకి రీజనబుల్ ప్రైస్లో లభిస్తుంటే ఎక్కడికి వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఓకే, థ్యాంక్స్ వన్స్ అగైన్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రీజనబుల్ ప్రైజెస్లో ప్లైవుడ్ అందిస్తున్నారు. కావాల్సిన వాళ్ళు సంప్రదించగలరు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.